కుటుంబ బలిపీఠము జనవరి 21. అమ్మా, మనము దేవుని చూసే ఒక మార్గం ఏదైనా ఉందా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. రోమేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొంతకాలం క్రితం నేను నివాసమున్న ప్రాంతంలో దిగువన నది ఒడ్డున ఒక ముసలి జాలరి ఉన్నాడు. ఒక బాలుడు అతనితో కలిసి చేపలు పట్టుటకు వెళ్తుండేవాడు. ఈ చిన్న బాలుడు ఒక క్రైస్తవ బాలుడు. సండే స్కూల్కి వెళ్ళేవాడు. కాబట్టి ఒకరోజు ఈ అబ్బాయి తన తల్లిని ఇలా అడిగాడు, అమ్మా, మనము దేవుని చూసే ఒక మార్గం ఏదైనా ఉందా? అందుకు ఆమె ఇలా చెప్పింది, ప్రియా, నాకు తెలీదు. కావాలంటే మీ సండే స్కూల్ టీచర్ని అడుగు. గనుక వాడు వెళ్ళి సండే స్కూల్ టీచర్ని అడిగాడు. అందుకు ఆమె, నాకు తెలీదు, పాస్టర్ని అడుగు. పాస్టర్ అన్నాడు, లేదు బాబు, నీవు దేవుని చూడలేవు, ఏ మనిషి చూడలేడు. ఈ తంతంతా పిల్లవాడిని నిరుత్సాహపరిచింది. గనుక ఒకరోజు ఈ పిల్లవాడు ఈ వృద్ధ జాలరితో కలిసి నదిలో పోతున్నాడు. వారు 6వ మైలు దీవి దగ్గరికి వస్తుండగా ఒక తుఫాను చెలరేగింది. ఆ వృద్ధ జాలరికి పొడవైన మాసిన గడ్డము ఛాతిపై వ్రేలాడుతూ ఉంది. అతడు పడవను నడుపుచున్నాడు. బాలుడు పడవ వెనుక భాగాన కూర్చొని ఉన్నాడు. నీటి మీద తెడ్డు వేస్తూ ఉండగా ఒక వర్షధనుసు వారికి అగుపించెను. మరి ఆ తెడ్డును వేస్తూ ఆ వర్షధనుసు వైపు చూస్తుండెను. అతని చెంపల మీద కన్నీరు వచ్చుట చిన్న బాలుడు గమనించాడు. అడిగాడు. ఎంతో ఉద్రేకమునొందిన వాడై ఆ వృద్ధ జాలరి దగ్గరికి పోయాడు. అయ్యా, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. నా తల్లి, సండే స్కూల్ టీచర్, పాస్టర్ ఇలా ఎవరూ దానికి జవాబు ఇవ్వలేదు. అడిగాడు. దేవుడు గొప్పవాడైనట్లయితే మనం ఎందుకు ఆయనను చూడలేము? ఇంకా అడిగాడు, ఏ నరుడైనా దేవుని చూడగలడా అయ్యా? అంతటా ఆ వృద్ధ జాలరి తెడ్లను ప్రక్కన పెట్టి చిన్న బాలుణ్ణి తన ఒడిలోకి తీసుకుని ఇలా అన్నాడు, ప్రియమైనవాడా, నీ పసి హృదయాన్ని దేవుడు దీవించునుగాక. 40 ఏళ్ల నుండి నేను చూస్తుంది దేవుణ్ణే. మీరు చూడండి, అక్కడ మీరు దేవుని చూడాలంటే ఇక్కడ మీరు ఆ దేవుణ్ణి చూడవలసి ఉంది. ఇక్కడ మీరు ఆయన్ని చూడలేకపోతే ఎన్నటికీ మీరు ఆయనను అక్కడ చూడలేరు. ఇక్కడే మీరు ఆయనను కలిగి ఉండవలను. ప్రతి సూర్యోదయంన సూర్యాస్తమయమున ఆయనను చూచుటకు నాకెంతో ఇష్టం. ప్రకృతిలో నేను ఆయనను చూచుట నాకు ఇష్టం. ఆయన తన సృష్టిలో ఉండి దానితో వ్యవహరించుట మనము చూద్దాం. ఈ విశ్వం ఇక్కడ ఎలాగో నిలిచి ఉంది. సూర్యచంద్రులు ఒకదానికొకటి ఎదురుగా వెళ్ళిన శతాబ్దాలుగా అవి ఎలా స్థిరంగా ఉన్నాయి? వాటిని నియంత్రించేదేమిటి? సహోదరుడా, ఈ సృష్టిలో దేవుడు లేనట్లయితే ఒక బాతుకి ఉన్న జ్ఞానం మనకి ఖచ్చితంగా ఉండి తీరాలి. అది తన నాయకుని ఎరిగి ఉంటుంది. కానీ నరుడైతే తన నాయకుడు ఎవరో ఎరగకుండా ఉన్నాడు. మంచు తుఫాను చెలరేగినప్పుడు ఆ బాతు తన నాయకుడగు బాతు స్వరాన్ని విని దాని ప్రకారం చేసి ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటుంది. దేవుడే ఆ జ్ఞానాన్ని దానిలో పెట్టాడు. బాతుకి నాయకుడు ఉన్నట్లే మనిషికి కూడా నాయకుడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. అయితే మనము ఆయనను కాదన్నాము. నిస్సందేహముగా మనము చిక్కుల్లో పడతాము వినకపోతే. దేవుడు తన వాక్యంలో ఉన్నాడు అనే వర్తమానంలోనిది. దేవుడి కుటుంబ బలిపీఠంను దీవించునుగాక. ఆమేన్.